శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకు ఉపక్రమిస్తే సమయం చాలా శుభ సమయం. ఉత్తరాయణ పుణ్యకాలం అయిపోతూ ఉన్నది. 6 నెలలు అంటే మనకు 6 నెలలు గడిస్తే దేవతలకు ఒక పగలు, అంటే దేవతలకు పగలు ముగిసిపోతూ ఉంది. ఇంకా రాత్రి కాలం, దక్షిణాయనం అంటే రాత్రి వస్తుంది. మనకి 1 సంవత్సరం, వాళ్ళకి 1 రోజు. అంటే 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రి. అలాంటి విశిష్టమైన సంస్కృతి మంది. అలాంటి సంస్కృతిలో పుట్టినటువంటి మనము ఎంతో ధన్యులము. ఆ పవిత్రమైన రోజున ఇలాంటి కార్యక్రమం జరగడం కూడా చాలా విశేషము. మన పరమేశ్ గారు ఏది చేసినా అదొక ప్రత్యేకత. నేను చూశాను, ఎప్పుడైనా సరే ఆర్టిస్టులకి సత్కారం వచ్చినటువంటి గెస్టులు చేస్తూ ఉంటారు. ఈ రోజున విశేషం ఏంటంటే వచ్చినటువంటి గెస్టులకి వారు పాత్రధారులు. ఇదొక విశేషమైన విధానాన్ని ఆయన ప్రవేశపెట్టారు పరమేశ్ గారు. ఆయన ఏది ఆలోచనలు మంచి మంచి ఆలోచనలే చేస్తూ ఉంటారు. కానీ మరి ఇప్పుడు ఉన్నటువంటి కాలం అనుకూలించట్లా. పాపం చాలా తన ప్రయత్నం అంతా చేస్తూనే ఉన్నాడు. అన్ని రకాలుగా ఎన్ని విధాలుగా చేయాలో అన్ని విధాలుగా చేస్తూ ఉన్నా మరి ఒకనాటికి తప్పనిసరిగా భవిష్యత్తు ఉంటది. తన యొక్క 2 కుమారులు కూడా ఇదే వృత్తిలో మరి ఆంజనేయుడిగా, బాల ఆంజనేయుడిగా అద్భుతంగా నటిస్తూ ఉన్నాడు శ్రీరామ్, లక్ష్మీ శ్రీరామ్. తర్వాత అతని తమ్ముడు కృష్ణకుమార్ లోహితుడిగా మరి ఆ కళాకారుల కుటుంబంలో పుట్టడం, వాళ్ళను కూడా ఇలా తీసుకురావడం అనేది గొప్ప విశేషము. అలా మరి చేస్తూ ఉన్నటువంటి కళాసేవకు మనం కూడా గుర్తించి ప్రతి వారు కూడా మనం ఏదో ఒక రకంగా సపోర్ట్ చేస్తే తను ఇలాంటి కార్యక్రమాలు ఎన్నైనా చేయగలుగుతాడు. అది నేను మీ అందరినీ కూడా అర్థిస్తూ ఉన్నాను. సరే, ఈరోజు మరి ఆ నాటకాలు 2, ఒకటేమో శ్రీకృష్ణ రాయవారం. ఆ శ్రీకృష్ణ రాయవారంలో కాటవరాజు గారు కృష్ణుడిగా అద్భుతం, రూపం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత దుర్యోధనుడు, ఆయన్ని నేను నాటక రంగ ఎన్టీఆర్ అంటాను. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు వేయని పాత్ర లేదు. అలాగే మన పుచ్చ సాంబశివారెడ్డి గారు, వారు అన్ని పాత్రలు వేస్తారు. అర్జునుడు వేస్తారు, కృష్ణుడు వేస్తారు, దుర్యోధనుడు వేస్తారు, అన్ని పౌరాణిక పాత్రలు. వెంకటేశ్వరుడు వేస్తారు. ఏ పాత్ర వేసినా ఫిట్. అందువల్ల ఆయన్ని నేను నాటక రంగ ఎన్టీఆర్ అని పిలుస్తూ ఉంటాను. అది ఆయనకి సార్థకం అయిపోవాలి బిరుదులాగా. తర్వాత మిగతా మరి దొంతి గౌడి గారు, ఆయన వేయనటువంటి పాత్ర లేదు. ఆయనకున్నటువంటి మమకారం కళల మీద ఆయన సొంత పనులన్నీ కూడా మానుకుని వచ్చి చేసేటువంటి వ్యక్తి. అలాగే వెంకటేష్ గారు, మిగతా పాత్రధారులు అందరూ కూడా చాలా అద్భుతంగా నటించారు. తర్వాత మరి ఈ కాటిసీన్లో చాలా బాగున్నది. ఆయన హరిశ్చంద్రుడు వేసినటువంటి వ్యక్తి. కానీ ఆ రాగాలు కూడా తగ్గించి చాలా ఇంకొంచెం ఫీలింగ్స్ అవి కూడా యాక్షన్, అంటే 2వ ప్రదర్శన అంటున్నారు. మరి పక్కనేమో సీరియల్ నటి కదా ఆమె వీరమణి గారు, ఆవిడేమో బాగా మంచి పట్టులో చాలా అద్భుతంగా ఉందమ్మా, చాలా గొప్పగా ఉంది పాత్ర. మరి ఆ రకంగా అతను కూడా, ఆయన శివప్రసాద్ గారు కూడా ముందు ముందు అదే రీతిలో రాణిస్తారని నేను ఆశిస్తూ మరి ఈ మిగతా కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా మన పరమేశ్ గారిని కోరుతూ ఉన్నాను.